హలో ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ కాకుండా ఇక్కడ నుంచి వీక్లీ మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది. అండ్ ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని బేస్ చేసుకొని అయితే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. డైలీ వీడియోస్ వస్తున్నాయి, ఇంట్రాడేకే ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ ఇంట్రాడేని మనం రికమెండ్ చేయకుండా లాంగ్ టర్మ్నే రికమెండ్ చేసే విధంగా మనం వీడియోస్ అయితే చేద్దాం. అలా వీక్లీ అనాలిసిస్ చేసుకుంటూ నెక్స్ట్ కమింగ్ వీక్ అనాలిసిస్ చేసుకుంటూ ఇన్ బిట్వీన్ ఒక మంచి కంపెనీ గురించి, లిస్టెడ్ కంపెనీ గురించి, ఒక సెక్టార్లో ఉన్న కంపెనీ గురించి ఎవ్రీ వీక్ 1 or 2 కంపెనీస్ గురించి అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈరోజు మనం ఒక లిస్టెడ్ కంపెనీ గురించి అయితే చూసుకుందాం. ఇది Nifty 50లో ఉంది ఈ కంపెనీ. అండ్ ఇది ఐటీసీ. ఇది ఐటీసీని ముందుగా బ్రిటిష్ కంపెనీ అనమాట. ఇది మెయిన్ బ్రిటిష్ కంపెనీ. 1910లో ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ మన కోల్కతాలో స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు 1910లో ఈ ఐటీసీని ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నట్టుగా ఈ నేమ్ అనేది ఉంది. దాని తర్వాత ఇది ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్గా నేమ్ చేంజ్ అయింది. అండ్ అక్కడ నుంచి 1970 నుంచి 1974లో ఐటీసీగా నేమ్ చేంజ్ అయింది. అంటే ఐటీసీకి మధ్యలో డాట్స్ అన్నమాట, I.T.C. అండ్ ఫైనల్గా ఐటీసీగా ఇప్పుడైతే ఉంది. అండ్ రీసెంట్గా వాళ్ళ యాన్యువల్ రిటర్న్లో చూస్తే ఐటీసీ నుంచి నో స్టాప్స్ అండ్ నో డాట్స్ అండ్ నో స్టాప్స్ అని పెట్టి క్యాప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఐటీసీ నెంబర్ ఆఫ్ బిజినెసెస్లో ఇన్వాల్వ్ అయింది. అండ్ ఈ ఐటీసీలో మెయిన్లీ ఏంటంటే ఇక ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే ఎవరిది ఉండదు ఐటీసీలో. మెయిన్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంది దీంట్లో. రీటైల్ ఇన్వెస్టర్స్. అండ్ ఆ బిజినెస్ స్నాప్షాట్ చూసుకుంటే 13 బిజినెస్ ఇన్ 5 సెగ్మెంట్స్. అండ్ ఇది ఇప్పుడు వరకు 100 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ గూడ్స్, వీళ్ళ బిజినెస్ గూడ్స్. అండ్ 4 million ఫార్మర్స్ అయితే టైఅప్ అయి ఉంది. అండ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 6 million రిటైల్ అవుట్లెట్స్లో అయితే వీళ్ళ గూడ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు రీసెంట్గా ఫైనాన్షియల్ 2020 యాన్యువల్ రిపోర్ట్లో ఇచ్చిందంటే ఓవర్ 120 న్యూ ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు లాంచ్ చేశాడు. అండ్ ఐటీసీ మెయిన్ బిజినెస్ వచ్చేసరికి సిగరెట్ అనమాట. ఈ సిగరెట్ రిలేటెడ్ మెయిన్ బిజినెస్ వీళ్ళు. ఈ సిగరెట్కి సంబంధించింది సిగరెట్ ఫ్యాక్టరీ అనేది బెంగళూరులో 1913లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సిగరెట్స్ ఇండస్ట్రీ బిజినెస్ కింద వీళ్ళకి మెయిన్లీ గోల్డ్ ఫ్లాగ్, బర్క్లీ, బ్రిస్టల్ ఫ్లేక్, సిల్క్ కట్, డ్యూక్ & రాయల్, నేవీ కట్, సిజర్స్, ఇన్సినియా, ఇండియన్ కింగ్స్, లూకీ స్ట్రైక్ అని నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఈ సిగరెట్స్ కింద అయితే ఉన్నాయి వీళ్ళవి. అండ్ WHO రిజల్ట్స్ ప్రకారం అయితే నియర్లీ 267 మిలియన్ అడల్ట్స్ ఇన్ ఇండియాలో వీళ్ళు సిగరెట్ కన్జంప్షన్ అయితే చేస్తున్నారు అని అయితే రిపోర్ట్ ఇచ్చింది. అండ్ దాంట్లో 15 years అబోవ్ వాళ్ళందరూ. అండ్ అది ఓవరాల్గా చూసుకుంటే అడల్ట్స్లో 29% సిగరెట్ కన్జంప్షన్ అయితే ఉందని చూస్తున్నారు. ఇందులో మేల్ 42% అండ్ ఫిమేల్ 12% అయితే ఉందని అంటున్నారు. బట్ కన్జంప్షన్ అంటే నెంబర్ ఆఫ్ సిగరెట్స్ పర్ పర్సన్ కన్జంప్షన్కి వస్తే మన ఇండియాకి లో ఉందన్నమాట. 89 సిగరెట్స్ కన్జంప్షన్ అయితే ఉంది. అందులో మనం బెటర్ అని చెప్పుకోవచ్చు కదా. చైనా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది 2043, దాని తర్వాత జపాన్, దాని తర్వాత US, UK, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఫైనల్గా ఇండియా అయితే 89 సిగరెట్స్ పర్ పర్సన్ పర్ యానం కన్జ్యూమ్ అయితే చేస్తున్నట్టు రిపోర్ట్ అయితే మన యాన్యువల్ రిపోర్ట్లో వీళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది ఐటీసీ వాళ్ళు. అండ్ అది నెంబర్ ఆఫ్ సిగరెట్స్ పర్ పర్సన్ కన్జంప్షన్లో చూసుకుంటే ఇండియన్ ర్యాంకింగ్ 176లో ఉంది. బట్ ఇక్కడ మన ఇండియాలో లీగల్ సిగరెట్స్ కంటే ఇల్లీగల్ సిగరెట్స్ కన్జంప్షన్ ఎక్కువ ఉందని చెప్పేసి రిపోర్ట్ అయితే ఉంది. అంటే లీగల్కి ఇల్లీగల్ డిఫరెన్స్ ఏంటంటే లీగలైజ్ అంటే ఆ పక్కగా ప్యాక్ మీద మనకి 80% to 90% మనకి అంటే ఈ సిగరెట్ కన్జంప్షన్ మనకు వస్తూ ఉండేది కదా సినిమా హాల్స్లో. అండ్ ఆ సిగరెట్ బాక్సెస్ మీద ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. బట్ అది అనేది మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం కొన్ని ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ సిగరెట్స్ ఉంటాయి కదా, సిగరెట్స్ వాటి మీద ఆ ఇండికేషన్స్ అనేవి ఉండవు. అండ్ బాగా అట్రాక్టివ్గా ఉంటాయి ఆ సిగరెట్స్ కూడా. అండ్ ఆ సిగరెట్స్కి డ్యూటీ కూడా ఉండదు అనమాట, ట్యాక్సెస్ కూడా లెవీ చేయరు అనమాట. అవి లీగల్
బిజినెస్ అనేది ఈ సిగరెట్స్‌లో ఎక్కువైంది. లీగల్ బిజినెస్ కొంచెం అయితే రిడ్యూస్ అయిందని చెప్పేసి వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళది జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు టాక్సెస్ అయితే కొంచెం హెవీగా లేవీ చేస్తున్నట్టు. బట్ దాని తర్వాత ఫ్లో స్టేబుల్‌గా ఉంది. గ్రౌత్ అయితే కొంచెం పర్లేదు 10% to 15% గ్రౌత్ అయితే ఉందని చెప్పేసి వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. ఈ సిగరెట్స్ మీద టాక్సెస్ కంపేర్ చేస్తే వేరే కంట్రీస్‌తో కంపేర్ చేస్తే ఇండియాస్‌తో కొంచెం ఎక్కువగానే లెవీ అవుతుంది టాక్సెస్. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ చూసుకుంటే అదర్ దెన్ సిగరెట్ అనమాట. అదర్ దెన్ సిగరెట్ అంటే మెయిన్‌లీ వీళ్ళకి నెక్స్ట్ బిజినెస్ వచ్చేసరికి ఆశీర్వాద్ సంబంధించిన ఆట, దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నాయి వీళ్ళకి. ఫుడ్స్ అండ్ పర్సనల్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ స్టేషనరీ గూడ్స్ అండ్ వీళ్ళది విల్ అనే రీటైల్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ ఉంది అది. అండ్ నెక్స్ట్ సేఫ్టీ మ్యాచెస్ ఉంది. అండ్ మంగళదీప్ అగరబత్తీస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి అయితే వీళ్ళకి రెవెన్యూ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పేపర్ బోర్డ్ బిజినెస్. వీళ్ళు పేపర్ బోర్డ్ బిజినెస్ భద్రాచలంలో 1979లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ పేపర్ బోర్డ్స్ కూడా వీళ్ళకైతే కొంచెం నార్మల్‌గా రెవెన్యూ అయితే ఉంటుంది. 10-15% అయితే రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హోటల్ బిజినెస్. హోటల్ బిజినెస్ వచ్చి వీళ్ళు 1975లో వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆ హోటల్స్‌లో 4 సెక్టార్స్‌గా డివైడ్ చేశారు ఆ హోటల్స్‌ని. హోటల్స్ 4 సెక్టార్స్‌లో 1 ఐటీసీ హోటల్స్ లగ్జరీ సెగ్మెంట్‌గా చేశారు. అండ్ నెక్స్ట్ వెల్కమ్ హోటల్ అప్పర్ నుంచి అప్ స్కేల్ సెగ్మెంట్ వాళ్ళకి. అండ్ ఫార్చ్యూన్ హోటల్ మిడ్ మార్కెట్ టు అప్ స్కేల్ సెగ్మెంట్. అండ్ వెల్కమ్ హెరిటేజ్ అని చెప్పేసి లీజర్ అండ్ హెరిటేజ్ సెగ్మెంట్‌గా వీళ్ళు బైఫర్కేషన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ఐటీస్ వాళ్ళు 1996లో వరల్డ్ కప్ కూడా స్పాన్సర్‌షిప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఐటీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది 1954లో ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అయితే కన్వర్ట్ అవ్వడం అయితే జరిగింది 1954లో. అండ్ వీళ్ళు రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్‌లో చూసుకుంటే బ్రాండ్ లీడర్‌షిప్ గురించి ఒక డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇది అంటే బ్రాండింగ్ ఆటలో ఆశీర్వాద్ నంబర్ 1 ఉందని చెప్పేసి, అండ్ స్నాక్ ఐటెమ్‌లో బింగో నంబర్ 1 ఉంది. అండ్ బిస్కెట్ సెగ్మెంట్, క్రీమ్ బిస్కెట్ సెగ్మెంట్ సన్‌ఫీస్ట్ ఈజ్ నంబర్ 1 అని చెప్పేసి, అండ్ సర్ఫేస్ డిసిన్ఫెక్టెంట్ స్ప్రేలో సెవలాన్ నంబర్ 1 అని చెప్పేసి, నోట్‌బుక్స్‌లో క్లాస్‌మేట్ నంబర్ 1 అని చెప్పి, అండ్ నూడిల్స్ సెక్టార్‌లో అండ్ ఈపీ నంబర్ 2 ఉందని చెప్పేసి, అండ్ లిక్విడ్ బాడీ వాష్ కేటగిరీలో ఫియామా డ్యూయల్స్ నెంబర్ 2 ఉందని చెప్పేసి, అండ్ అగరబత్తి సెక్టార్ నెంబర్ 2 ఉంది మంగళదీప్. అండ్ డియోడ్రెంట్స్‌లో కూడా ఎంగేజ్ నెంబర్ 2 ఉందని చెప్పేసి వీళ్ళ బ్రాండ్ లీడర్‌షిప్ గురించి అయితే ఒక స్నాప్‌షాట్ అయితే ఇచ్చారు. సో, వీళ్ళు మెయిన్‌గా అదర్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసే బిజినెస్‌లో ఏముందంటే గూడ్స్ వచ్చేసరికి కాఫీ అండ్ రైస్ అండ్ స్పైసెస్ అండ్ ఫ్రూట్స్, నెక్స్ట్ రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ మెయిన్‌లీ ప్రాన్స్ ఉంది దాంట్లో. అండ్ వీట్ ఉందని చెప్పేసి. ఈ మెయిన్ 6 ఐటెమ్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయని చెప్పేసి వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్‌లో ఇచ్చారు. అండ్ వీళ్ళ న్యూ లాంచెస్ చూస్తే అండ్ ఆశీర్వాద్ బ్రాండ్ కింద సూపర్ ఫుడ్స్ అని చెప్పేసి వీట్ రిలేటెడ్ దానికి సంబంధించిన నెక్స్ట్ కేటగిరీ లగ్జరీ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ సన్ రైజ్ ప్యూర్‌తో వీళ్ళు ఈ కంపెనీని అయితే 2021లో ఈ ప్రైవేట్ లిమిటెడ్‌ని దీన్ని ఎక్వైర్ అయితే చేశారు. ఇది స్పైసెస్‌కి సంబంధించింది. ఆల్ స్పైసెస్ అనేది సన్ రైజ్ బ్రాండ్ కింద వీళ్ళైతే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆశీర్వాద్ లో సోడియం సాల్ట్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ సన్‌ఫీస్ట్ ఫార్మేట్ బిస్కెట్స్‌లో అయితే కొన్ని లాంచెస్ జరిగినాయి. నెక్స్ట్ బీ నేచురల్ జ్యూసెస్‌లో లాంచెస్ జరిగినాయి. అండ్ జెల్లీ మాల్స్ అని చెప్పేసి ఒక కిడ్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్ దాంట్లో లాంచ్ జరిగింది. నెక్స్ట్ ఆశీర్వాద్ మిల్క్, నెక్స్ట్ సన్‌ఫీస్ట్ సంబంధించిన కొన్ని మిల్క్ జ్యూసెస్ లాంచ్ అయ్యాయి. అండ్ బీ నేచురల్‌కి సంబంధించి కొంచెం వింటర్ స్నాక్స్ అయితే లాంచ్ అయ్యాయి. అండ్ ఈపీ నూడిల్స్, బింగోలో కొన్ని లాంచెస్. నెక్స్ట్ సన్‌ఫీస్ట్‌లో డార్క్ ప్లాంట్స్ అని చెప్పేసి ఇంకొక లాంచు. అండ్ నెక్స్ట్ సావ్లాన్‌లో లాంచెస్. నెక్స్ట్ నిమిజీలో పర్సనల్ కేర్‌కి సంబంధించిన దీంట్లో లాంచెస్. నెక్స్ట్ స్కిన్ కేర్‌లో లాంచెస్. నెక్స్ట్ పర్సనల్ కేర్ వివెల్ ప్రొడక్ట్స్‌లో లాంచెస్. ఫియామా డ్యూయల్స్ ప్రొడక్ట్స్‌లో లాంచెస్. నెక్స్ట్ ఫ్రాగ్రెన్స్‌లో ఎంగేజ్ దాంట్లో న్యూ లాంచెస్ జరిగినాయి. అండ్ క్లాస్‌మేట్ పేపర్ ఈ నోట్‌బుక్స్ సంబంధించిన దాంట్లో కూడా లాంచెస్ అయితే జరిగినాయి. అండ్ అగరబత్తి సంబంధించి మంగళదీప్ దాంట్లో లాంచెస్ జరిగినాయి. ఓవరాల్‌గా 200 ప్రొడక్ట్స్ అయితే కొత్తగా లాంచెస్ ఫైనాన్స్ 2021లో అయితే జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. ఇలాగ 2030 మిషన్‌కైతే చాలా గ్రోత్ పర్స్పెక్టివ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి వీళ్ళ యాన్యువల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ 2021లో 22,000 క్రోర్స్‌కి కన్జంప్షన్ అయితే ఉంది. అండ్ ఇది పెరగొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇచ్చారు.
అండ్ ఈ ఐటీసీ లిమిటెడ్ ఇది ఎన్ఎస్సి బిఎస్సిలో 1995లో అయితే లిస్ట్ అవ్వడం జరిగింది. ఈ షేర్స్ అయితే లిస్ట్ అయినాయి అప్పుడు 1995లో. అండ్ వీళ్ళ షేర్ హోల్డింగ్ 31 మార్చ్ 2021కి మనం వీళ్ళు ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్లో అబ్జర్వ్ చేస్తే మెయిన్లీ ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డింగ్, అదే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఇద్దరు కలిపితే 55.23% వాళ్ళే ఉన్నారు. నెక్స్ట్ నాన్ ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ 29% ఉంటాయి, ఎన్ఆర్ఎస్ 0.8%, బాడీ కార్పొరేట్స్ 1.17, అండ్ పబ్లిక్ అండ్ రీటైల్ ఇండివిజువల్స్ 13.25 ఉన్నారు ఇన్వెస్టర్స్. నెక్స్ట్ జీడిఆర్స్ అనేది 0.12, ఇది లగ్జంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ 100% ఇది ప్రమోటర్ గ్రూప్ అయితే ఏమీ ఉండదు ఇది కంపెనీకి సంబంధించి, మొత్తం మెయిన్లీ ఎఫ్ఐఐ అండ్ డిఐ అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది. ఇది గైస్ టోటల్ ఐటీసీ బిగినింగ్. వీళ్ళ కంపెనీ ఎలా ఉంది, వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, ఎప్పుడు లాంచ్ అయ్యాయి, అండ్ ఫైనాన్షియల్ 2021లో ప్రొడక్ట్స్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం కమింగ్ వీడియోలో ఐటీకి సంబంధించిన దాంట్లో వీళ్ళ షేర్స్ ఎలా ట్రేడ్ అయింది, నెక్స్ట్ బోనస్ స్టార్టింగ్ లిస్టింగ్ డేట్ నుంచి ఇప్పుడు వరకు ఎలా ఇచ్చారు, లిస్టింగ్ డేట్ అప్పుడు ఎంత షేర్ ప్రైస్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్లో ఏం చెబుతున్నారు అనేది కమింగ్ వీడియోలో అయితే మనం చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.